వెల్కమ్ బ్యాక్. కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతోంది. జిల్లా కలెక్టరేట్ కి భూ పంచాయతీ చేరింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కలెక్టరేట్ కి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నేతలు వెళ్లారు. షబ్బీర్ అలీకి మరోసారి సవాల్ విసిరారు. తాము తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదంటున్న వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి పట్టణంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళతో గత 3 రోజులుగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కామారెడ్డి పట్టణం సంబంధించిన భూములకు సంబంధించి కూడా సవాళ్ళు ప్రతి వాళ్ళు విసురుకుంటున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారిని వీరు అడిగి తెలుసుకొని చెప్పండి, అసలు భూముల విషయంలో కూడా గత 3 రోజులుగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అసలు ఏది భూమి ఇష్యూ ఏంటి? అసలు భూములు 1960లో పూలింగ్ స్టార్ట్ చేస్తే 1964లో కాలేజ్ స్టార్ట్ అయింది. 1964లో ఈ ఆరోపణ చేసిన ఈ ముసల్నక్కకు వయసు ఎంత ఉంటుంది? అదొక 36 ఏళ్ళు, ఇదొక 25 ఏళ్ళు అనుకుందాం. అంటే మొత్తం 61 ఏళ్ళు. ఈయన ఉన్నది 70, అంటే 9 సంవత్సరాలు ఉండొచ్చు. అంతేనా? 9-10 సంవత్సరాలు అంటే ఈయనకి కనీసం రోమం కూడా రాకుండొచ్చు చేతి మీద. ఆ వయసుకు 9 వీడు ఆరోపణ చేస్తాడు. పోనీ ఈ 3-4 కుక్కలు ఉన్నాయి, మొరుగుతున్నాయి. వీళ్ళ వయసు ఎంత? ఓ 35-40. ఎంత ఏం తెలుసు వీళ్ళకు? 89లో ఈయన మంత్రి అయినప్పుడు వీళ్ళు ఆడబుట్టిరు. యాడున్నారు వీళ్ళు యాడున్నారు? అంబడుతున్నారో లేకపోతే పాకుతున్నారు, దేక్కుతున్నారు. వీళ్ళందరూ దాని గురించి మాట్లాడతారు. ఇది కనీసం ఆలోచన చేయాలా? ప్రజలకు కూడా అర్థమవుతుంది. ప్రజలకు అర్థమయ్యే 7 సార్లు ఓడగొట్టిరు. వీడు వేస్ట్గా ఆడినాడు, వద్దు అనుకోని. అయినా నేను అని చెప్పి ఇంకా పట్టుకొని పీడిస్తున్నాడు కామారెడ్డిని. కానీ పీడ వదులుతుంది, ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. భూముల గురించి కలెక్టర్ గారు చెప్పినాం, సమాచార చట్టం కింద ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ. అలాగే కలెక్టర్కి ఒక మెమోరాండం ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో డాక్యుమెంటేషన్ క్లియర్గా ఇవ్వాల్సిందే. అందులో క్షణం కూడా తప్పు లేదు. తప్పు ఉంటే రాజీనామా చేస్తాను, నేను మాట మీద ఉన్నా. కానీ తప్పు లేదు, అది అధికారే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. నేను ఇస్తే మ్యానిపులేషన్, తప్పు చేసిండు, దిద్దిండు, లేకుంటే జిరాక్సులు తయారు చేసిండు అని అంటుండొచ్చు. అధికారే ఇస్తే నిజమే కదా. శంకుల పోసి ఓళ్ళు దొరుకుతాలు నీళ్లు పోస్తే తీర్థం కాదు, పంతులు పోస్తేనే తీర్థం అవుతుంది. అలాగే కలెక్టర్ ఇస్తేనే నిజమవుతుంది. సో కలెక్టర్కి ఇచ్చినాం. అంటే ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి డిగ్రీ కాలేజీలో భూములని కబ్జా చేసుకొని కూడా తన అనుచరులకు అక్రమంగా కట్టబెట్టారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఓడో చూపెట్టాలి కదా, గీ పలానా పేరు మీద అయింది అనే డాక్యుమెంట్ చూపెట్టాలా, లేకుంటే గీళ్ళకు చేసిండో అనేది డాక్యుమెంట్ చూపెట్టాలా. మొన్న ప్రెస్ మీట్లో చెప్పినాం, 6వ కాలేజీ వాళ్ళు ఏం చేసిరు, ఏమైంది, ఇలాంటి దొంగ పని చేసిరు అని చెప్పినాం. కోర్టులో కేసు నడుస్తుంది, గవర్నమెంట్ చూస్తున్నది. 8.5 ఎకరాలకు నడుస్తుంది, 6కు నడుస్తుంది. కలెక్టర్ సత్యనారాయణ ఇప్పుడు రేరా చైర్మన్ ఉన్నాడు. రామచంద్రారెడ్డి పవర్ ఆఫ్ అటర్నీ తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసిండు. అడగండి ఆయనను, చెప్తాడు ఆయన. 142 ఎకరాలు ఏం చేశారు రాజారెడ్డి గారు, తర్వాత 120 ఎకరాలు ఏం చేసినామనేది చెప్తారు ఆయన. కానీ ఇప్పుడు తమ